శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. పోక్సో కేసులో పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ కు బండి భగీరథ్ వచ్చాడు. నార్సింగ్ లోని అప్పా జంక్షన్ వద్ద బండి భగీరథ్ను అరెస్టు చేశారు సిపి రమేష్ రెడ్డి. గత 8 రోజులుగా పరారీలో ఉన్న భగీరథ్ను పక్కా సమాచారంతో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఒకవైపు తన కొడుకును నేనే అప్పగించానని అంటున్నారు బండి సంజయ్. చట్టంపై గౌరవంతో అప్పగించినట్లు చెప్తున్నారు బండి సంజయ్. భగీరథ్ లొంగిపోయాడా, అరెస్ట్ అయ్యాడా అనేది సస్పెన్స్ గా మారింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, లొంగిపోయాడా, అరెస్ట్ అయ్యాడా? ఒకవైపు బండి సంజయ్ నా కొడుకును నేనే అప్పగించానని చెప్తూ ఉండటం, మరోవైపు పోలీసులు అప్పా జంక్షన్ వద్ద అరెస్టు చేశారనేటువంటి ఒక సమాచారం. ఏంటి, దీన్ని ఏ విధంగా చూడాలంటారు? ప్రధానంగా సైబరాబాద్ పోలీసులు అయితే ఏదైతే సైబరాబాద్ సంబంధించిన సిపి రమేష్ రెడ్డి చెప్పిన దాని ప్రకారం ఆయన తాజాగా ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. సో ఈ నిందితుడిని బండి సాయి భగీరథ్ ను పోలీస్ మేము ఖచ్చితంగా నార్సింగ్ పక్కా సమాచారంతో నార్సింగ్ లోని అప్పా జంక్షన్ వద్ద పట్టుకున్నాము అంటూ కూడా మరి ఆయన ప్రకటించడం జరిగింది. దీనిపైన వాదనలు ప్రతివాదనలు నడుస్తున్నాయి. ఇప్పటికే బండి సంజయ్ నాకు చట్టం మీద ఉన్నటువంటి గౌరవంతో నేనే నేరుగా మరి పోలీసుల ఎదుటికి తీసుకెళ్లాను, పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లాను. అక్కడ న్యాయవాదులు అలాగే నా ఫ్యామిలీ అంతా కూడా అక్కడ ఉండి ఆ పోలీసులకు లొంగిపోయేలా చేశామంటూ కూడా మరి ఇటు బండి సంజయ్ కి సంబంధించినటువంటి వాళ్ళు చెప్తున్నప్పటికీ సిపి మాత్రం మేమే పట్టుకున్నాము, ఖచ్చితంగా దాదాపు 8 రోజుల నుంచి కూడా మేము ఆయన లొకేషన్ గానీ ఆయన సిగ్నల్ గానీ ట్రేస్ చేస్తున్నాం. పక్కా సమాచారంతో అక్కడ ఉన్నాడు అని పక్కా సమాచారంతోనే మేము అతన్ని అరెస్ట్ చేశామంటూ కూడా మరి సిపి చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మరొక వైపు ఆయన మాత్రం లేదు, నేను ఖచ్చితంగా ఇది ఒక సోషల్ మీడియాలో విపరీతంగా ఈ ప్రచారం జరుగుతుంది, ఖచ్చితంగా నేనే నా కొడుకు తో పాటు మా ఫ్యామిలీ అలాగే న్యాయవాదులతో పాటు నేనే అక్కడ పోలీస్ స్టేషన్ కి వెళ్లి వాళ్ళకి అప్పచెప్పానంటూ కూడా మరి బండి సంజయ్ ప్రకటన చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. దీనికి సంబంధించి కొంత సోషల్ మీడియా వ్యాప్తంగా ఇటు మొత్తం మీడియా వ్యాప్తంగా కూడా కొంత గందరగోళమైనటువంటి పరిస్థితి అయితే కనబడుతోంది మురళి. అంటే ప్రధానంగా ఇక్కడ పోలీసులు ఫస్ట్ చెప్పింది అంటే 8 గంటలకు అక్కడ నార్సింగ్ వద్ద అరెస్ట్ చేశారు అనేది సమాచారం వస్తుంది. కానీ ఏదైతే 8:25 మరి బండి సంజయ్ కూడా ప్రకటన విడుదల చేశారు, నా కొడుకుని నేను నేరుగా పోలీస్ స్టేషన్ లో మరి సమర్పించానంటూ కూడా. అంటే జాప్యం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ ఏదైతే రిలీజ్ చేశారో 8 గంటలకు మేము అక్కడ నార్సింగ్ వద్ద ఏదైతే అప్పా జంక్షన్ ఉందో అక్కడ పట్టుకున్నామని ఫస్ట్ సిపి చెప్పినారు. దాని తర్వాత 20-25 నిమిషాల తర్వాత మరి బండి సంజయ్ ఒక లేఖ విడుదల చేశారు. కాబట్టి ఖచ్చితంగా దీంట్లో మరి పోలీసులు చెప్తున్నదే మనం నమ్మాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మరి ఆయన పట్టుకున్నారనే విధంగా కూడా చూడొచ్చు. అంటే ఆయన లొంగిపోలేదు, ఖచ్చితంగా పోలీసులే పట్టుకున్నారు అనేది ఇక్కడ తెలుస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అంటే ఈ కేసులో ట్విస్టులు అలాగే భిన్న ప్రకటనలు, దీని ఎలా చూడాలంటారు సత్య? మనకి ఖచ్చితంగా ఈ దాదాపు 8 రోజుల నుంచి కూడా ఈ కేసుకు సంబంధించి వాదనలు ప్రతివాదనలు నడిచినాయి. అంటే ఇక్కడ ఆమె అంటే మేజరా లేకపోతే ఇంకా మైనరా అనే విషయం పైన చర్చ జరిగింది. నిజంగా పలుకుబడి ఉన్న వాళ్ళకి అలాగే లేని వాళ్ళకి ఒకటే విధంగా న్యాయం ఉంటుందా అనే విధంగా కూడా చర్చ జరిగింది. అలాగే ఇక్కడ బండి సంజయ్ అలాగే రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి ఇదంతా కూడా జాప్యం చేస్తున్నారనే వాదనలు వినబడ్డాయి. ఇవన్నిటికీ కూడా 8 రోజుల నుంచి ఒక హై డ్రామా నడిచింది, ఒక మొత్తం కూడా పొలిటికల్ రాజకీయ హైడ్రామా నడిచింది. దాని తర్వాత ఇప్పుడు ఈ రోజు ఒక ఈ అంతా కూడా కొలిక్కొచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా ఇప్పుడు కూడా మరొకసారి ఇది హైడ్రామాగా నడుస్తున్నట్టు బండి సంజయ్ వర్సెస్ పోలీసులు హైడ్రామా నడుస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అరెస్ట్ చేశామనేమో పోలీసులు చెప్తా ఉన్నారు, లేదు నేనే నేరుగా పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లాను, చట్టం మీద ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉందా అనేది కూడా స్పష్టంగా దీనికి సంబంధించి కూడా కన్ఫ్యూజన్ ఉంది కదా. పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి పూర్వపరాలు కావచ్చు, ఆ కేసు విధి విధానాలు కావచ్చు, లొంగిపోయాడా లేకపోతే వీళ్లే పోలీసులే పట్టుకున్నారా అనే దానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఇప్పుడు ప్రస్తుతం నేరుగా పోలీస్ స్టేషన్ నుంచి అటు జడ్జి ముందుకు తీసుకెళ్తారు. తీసుకెళ్లిన తర్వాత ఆయన ఒకవేళ రిమాండ్ విధిస్తారా ఏంటి అనేది చూడాలి. రిమాండ్ విధించిన తర్వాత పోలీసులు ఖచ్చితంగా ప్రెస్ మీట్ చెప్పి, అంటే ఈ రోజు నైట్ అయినా లేదంటే రేపు మార్నింగ్ అయినా ప్రెస్ మీట్
ప్రెస్ మీట్ పెట్టి దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అసలు ఈ ఇప్పుడు సిట్ విచారణ ఎప్పటి నుంచి అయితే జరుగుతుందో దాదాపు 4 రోజుల నుంచి సిట్ విచారణ జరుగుతుంది. సో వాళ్ళు తీసుకున్నటువంటి డీటెయిల్స్ అన్ని కూడా 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేసే అవసరం ఉంది. దాంతో పాటు ఇక్కడ కూకట్పల్లికి సంబంధించినటువంటి అధికారి రితురాజు నేతృత్వంలో సిట్ వేశారు కాబట్టి మరి ఆమె కూడా అన్ని డీటెయిల్స్ వెల్లడించే అవకాశం ఉంది. ఖచ్చితంగా దీనిపైన ఒక క్లారిటీ పోలీసులు ఇచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది. పోలీసులు ఏం చెప్తారు అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పోలీసులు మేము అరెస్ట్ చేశామని పోలీసులు చెప్తున్నారు, మరి లేదు నేనే నేరుగా పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి అక్కడ లొంగిపోయాడు నా కొడుకు అంటూ మరి బండి సంజయ్ చెప్పడం అంత చర్చనీయాంశంగా మన పరిస్థితి ఉంది. చూడాలి మరి పోలీసులు మరికొద్ది సేపట్లో ఎలాంటి అంటే ప్రెస్ నోట్ కానీ లేదంటే ప్రెస్ మీట్ కానీ పెట్టి ఎలాంటి దీనికి సంబంధించి డీటెయిల్స్ వెలువడనున్నారు. దాంతో పాటు ఇక్కడ ప్రస్తుతం అయితే పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద భారీ బందోబస్తు అయితే మరి ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అయితే మెడికల్ ఎగ్జామినేషన్ అనంతరం నిందితుడిని నేరుగా కోర్టుకు తీసుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. మురళి, రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్య. ఇక పోక్సో కేసులో పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ కు బండి భగీరథను తీసుకొచ్చారు. నార్సింగ్లోని అప్ప జంక్షన్ వద్ద బండి భగీరథను అరెస్టు చేశారు సిపి రమేష్ రెడ్డి. గత 8 రోజులుగా పరారీలో ఉన్న భగీరథను పక్కా సమాచారంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఒకవైపు తన కొడుకును నేనే అప్పగించానని కూడా బండి సంజయ్ చెప్తున్నారు. చట్టంపై గౌరవంతో అప్పగించినట్లుగా చెప్తున్నారు బండి సంజయ్. అయితే దీనికి సంబంధించి భగీరథ్ లొంగిపోయాడా, అరెస్ట్ అయ్యాడా అనేటువంటి ఒక కన్ఫ్యూజన్. పోలీసులు నేరుగా ప్రెస్ మీట్ పెట్టి ఈ కేసు పూర్వపరాలతో పాటు లొంగిపోయాడా, అరెస్ట్ అయ్యాడా అనే దానికి సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా.